నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి ఫారూక్, చైర్మన్ హరిబాబు, డైరెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. శిల్పా సహకార్ విషయంలో మార్కెట్ కమిటీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు మంత్రి ఫారూక్. మాజీ ఎమ్మెల్యే ఉచిత సేవ చేస్తానంటే ఎవరూ వ్యతిరేకించరని, కానీ ప్రభుత్వ ఆదాయానికి సంబంధించి గండి పడుతుంది అనడం ఆశ్చర్యం అన్నారు. ఇక ఈ సేవలు చేస్తామంటే మాత్రం కుదరదని కూడా మంత్రి ఫారూక్ చెప్పారు. చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్స్ ఆల్ హియర్ అందరూ మాట్లాడారు. దాని వరకు మనము కొన్ని చెక్ పోస్టులు ఉన్నాయి కదా, పెంచుకోవాలా. కొన్ని సరుకులు అటే వెళ్ళిపోతూ ఉన్నాయి. మార్గం అయితే ధాన్యం అయితే పండించినంత పొలంలో కొనుక్కొని పచ్చిసరి తీసుకుపోతున్నారు, తెలియకుండా పోతా ఉంది. దానికి సెస్ రావాలా. ఇంతకుముందు ప్రభుత్వంలో 2% సెస్ 1% చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆదాయం తగ్గిపోతుంది. కాబట్టి ఆదాయాన్ని ఏ రకంగా పెంచుకోవాలా అనేది ఉంది. ఇది మార్కెట్ యార్డ్ ఏమంటే మాకు నంద్యాల మార్కెట్ యార్డ్ ఊరు మధ్యలో ఉంది కాబట్టి దీని ఆదాయం పెంచుకుందామనే ఆలోచన వీళ్ళకందరికీ ఉంది. వాళ్ళ అభిప్రాయంతో కూడా మేము కూడా నేను కూడా ఏకీభవిస్తా ఉన్నాను. అందులో దాదాపుగా ఎన్ని షాపులు ఉన్నాయి, 20 షాపులు ఉన్నాయట. ఇటు 20 షాపులు. అది మళ్ళా నంది సమైక్య ఉంది. అది పరిస్థితి. పైన మీకు దాదాపుగా 20 షాపులకు అంత కలిపితే ఎంత వస్తుందో నాకు తెలుసు. 40,000 50,000 వస్తా ఉంది. అదైతే ఉచితంగా ఉంది.